తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేపాల్ గడ్డపై మరోసారి గాల్లో పెను ప్రమాదం సంభవించింది. ఒకవైపు మరణించిన వ్యక్తి భౌతిక కాయాన్ని తరలిస్తూ విషాదంలో ఉన్న ఆ కుటుంబానికి ఊహించని రీతిలో మరో మృత్యు శాపం ఎదురైంది. తూర్పు నేపాల్లోని కోటాంగ్ జిల్లాలో కాఠ్మండు నుంచి కోటాంగ్ జిల్లాకు ఒక మృతదేహాన్ని తరలిస్తున్న క్రమంలో ఈ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ఉదయం సుమారుగా 11:15 సమయంలో ఎయిర్ డైనస్టీకి చెందిన హెలికాప్టర్ గమ్యస్థానానికి చేరుకుంది. చదునుగా ఉన్న ఒక మైదాన ప్రాంతంలో హెలికాప్టర్ను దించేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే విధి ఆడుతున్న వింత నాటకమో ఏమో కానీ ల్యాండింగ్ కావడానికి కొద్ది క్షణాల ముందు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హెలికాప్టర్ రెక్కల వేగానికి కింద ఉన్న దుమ్ము విపరీతంగా పైకి లేచింది. అదే సమయంలో వీచిన బలమైన గాలులు పైలట్ నియంత్రణను దెబ్బతీశాయి. చూస్తుండగానే ఆ హెలికాప్టర్ అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయి ఒక్కసారిగా భూమికి బలంగా తాకింది. ఆ సమయంలో హెలికాప్టర్ లోపల 5 ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు తమ కెమెరాల్లో బంధించారు. హెలికాప్టర్ నేల కూలగానే చుట్టుపక్కల ఉన్నవారు భయాందోళనతో పరుగులు తీశారు. అయితే దైవవశాత్తు ఈ ఘటనలో ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. హెలికాప్టర్లో ఉన్న ప్రయాణికుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అధికారులు స్పందించి క్షతగాతులను రక్షించే ప్రయత్నం చేశారు. గాయపడిన వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం మరో హెలికాప్టర్ ద్వారా వెంటనే కాఠ్మండుకు తరలించారు. పైలట్తో సహా మిగిలిన 4 సురక్షితంగా బయటపడడం ఒక అద్భుతమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ల్యాండింగ్ సమయంలో ఎదురైన ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఆ మైదానంలో పేరుకుపోయిన విపరీతమైన దుమ్ము వల్ల పైలట్కు చూపు మందగించడం, దానికి తోడు గాలి తీవ్రత తోడవడంతో హెలికాప్టర్ అదుపు తప్పిందని అంచనా వేస్తున్నారు. ఇక ఏది ఏమైనా ఒక మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలోనే ఇలాంటి ప్రమాదం జరగడం ఆ కుటుంబ సభ్యులను మరింత మానసిక వేదనకు గురిచేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.